హలో ఫ్రెండ్స్, వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఇజ్రాయెల్ దేశం యొక్క గూఢచార సంస్థ అయిన మొసాద్ చేసిన ఆపరేషన్స్ చాలా వరకు విజయవంతం అయ్యాయి. తమ దేశ ప్రజల కోసం మరియు తమ దేశ రక్షణ కోసం ఎలాంటి ఆపరేషన్ అయినా సరే చేయడానికి వెనుకాడరు. తమ దేశ రక్షణ కోసం మరియు రాబోయే కాలంలో అరబ్ దేశాలతో జరిగే యుద్ధాలలో తమదే పైచేయి ఉండాలనే ఉద్దేశంతో ఆపరేషన్ డైమండ్ను చేయడం జరిగింది. 1952 నుంచి 1963 వరకు ఇజ్రాయిలీ ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్ మరియు మొసాద్కు డైరెక్టర్గా ఇస్సేర్ హరేల్ ఉన్నారు. 1963 సంవత్సరంలో తన పదవి నుంచి రిటైర్ అయిన తర్వాత మేయర్ అమిత్ అనే కొత్త డైరెక్టర్ నియమించబడ్డాడు. డైరెక్టర్ అయిన తర్వాత మేయర్ అమిత్ ఇజ్రాయిల్ యొక్క మిలిటరీ అధికారులను కలిసి మొసాద్ ద్వారా తమకు ఏం సహాయం కావాలని అడిగాడు. ఆ సమయంలో ఇజ్రాయిలీ ఎయిర్ ఫోర్స్ జనరల్ తమకు రష్యా తయారు చేసిన MiG-21 కావాలని చెప్పాడు. MiG-21ను ఎందుకు అడిగాడో తెలుసుకోవడానికి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, రష్యా 1961 సంవత్సరంలో MiG-21 అనే యుద్ధ విమానాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసింది. ఈ యుద్ధ విమానాన్ని అమ్మడానికి రష్యా కొన్ని షరతులు పెట్టింది. అమెరికా మిత్ర దేశాలకు ఈ యుద్ధ విమానాన్ని అమ్మవద్దని, కేవలం రష్యా యొక్క మిత్ర దేశాలకు మాత్రమే అమ్మాలని నిర్ణయించింది. ఈ మిత్ర దేశాలలో సిరియా, ఈజిప్ట్, ఇరాక్ కూడా ఉన్నాయి. ఈ యుద్ధ విమానాన్ని ఎట్టి పరిస్థితులలో అమెరికా లేదా అమెరికా మిత్ర దేశాలకు ఇవ్వొద్దని చెప్పింది. ఇదే కాకుండా ఆ ప్లేన్లో ఉన్న టెక్నాలజీని కూడా గోప్యంగా ఉంచాలని చెప్పింది. ఈ యుద్ధ విమానాలను కూడా ఆ దేశానికి చెందిన నమ్మకస్తులే నడపాలి అని నియమాలు పెట్టింది. ఈ విమానంలో అవసరానికి మించి ఎక్కువగా ఇంధనం కూడా నింపవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా గమనిస్తున్న ఇజ్రాయెల్ తమ దేశానికి దీనివల్ల చాలా ముప్పుందని గ్రహించారు. ఎందుకంటే ఇజ్రాయెల్కి మరియు అరబ్ దేశాలకు తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో వారి వద్ద ఒక అత్యంత ఆధునికమైన యుద్ధ విమానం ఉండటం చాలా ప్రమాదం. ఈ విమానాన్ని ఎలాగైనా తాము దక్కించుకోవాలని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జనరల్ మొసాద్ డైరెక్టర్తో కోరారు. ఈ విమానం తమ దేశానికి ఎంత అవసరమో గ్రహించిన మొసాద్ డైరెక్టర్ ఆపరేషన్ డైమండ్ను ప్రారంభించారు. ఈ మిషన్ ప్రకారం అరబ్ దేశాలలో MiG-21ను నడుపుతున్న ఒక పైలట్ను డబ్బుతో కొనుక్కొని ఆ విమానాన్ని ఆ దేశం నుంచి దొంగిలించి ఇజ్రాయెల్కి తీసుకురావాలి. ఇంతకు ముందున్న మొసాద్ డైరెక్టర్ 2 సార్లు ప్రయత్నం చేశాడు, కానీ 2 సార్లు కూడా మిషన్ ఫెయిల్ అయింది. 1960 సంవత్సరంలో ఈ ప్లాన్ను అమలుపరచడానికి మొట్టమొదటిసారి జీన్ థామస్ అనే మొసాద్ ఏజెంట్ ఈజిప్ట్కు చెందిన ఒక పైలట్తో స్నేహం చేశాడు. ఈ పైలట్ MiG-21 యుద్ధ విమానాన్ని నడిపేవాడు. ఆ పైలట్ తనకు దగ్గరయ్యాడని విషయం గ్రహించిన తర్వాత తన ప్లాన్ గురించి చెప్పడం జరుగుతుంది. నువ్వు MiG-21 విమానాన్ని ఈజిప్ట్ నుంచి దొంగిలించి ఇజ్రాయెల్కి చేరవేస్తే $1 మిలియన్ ఇస్తామని మొసాద్ ఏజెంట్ చెప్పాడు. ఈ విషయం విన్న పైలట్ నేరుగా తన అధికారులకు ఈ విషయం చెప్పడంతో జీన్ థామస్ మరియు తనతో పాటు ఉన్న అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత తమ దేశంలో ఉండి గూఢచారిగా పనిచేసినందుకు జీన్ థామస్తో పాటు మరో 2 ఉరితీయడం జరుగుతుంది. మిగతా వారికి జీవిత ఖైదును విధిస్తారు. మొదటి ప్లాన్ ఫెయిల్ అయిన తర్వాత రెండవసారి ఇరాక్కు చెందిన పైలట్లను డబ్బుతో కొనుక్కోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆఖరి సమయంలో తాము ఈ పనిని చేయలేమని, ఇది చాలా డేంజర్ అని చెప్పి చేతులెత్తేస్తారు. ఇలా 2 సార్లు ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి మూడోసారి ప్లాన్ను ఎలాగైనా సక్సెస్ చేయాలని కొత్త డైరెక్టర్ అనుకుంటాడు. అదే సమయంలో ఇరాక్లో ఉంటున్న జోసెఫ్ అనే వ్యక్తి మొసాద్కి మెసేజ్ చేసి తాను ఇజ్రాయెల్కి MiG-21ను దక్కించుకోవడంలో సహాయం చేస్తానని చెప్తాడు. జోసెఫ్ ఇరాక్లో పుట్టిన ఒక జ్యూ. 10 సంవత్సరాలున్న వయసు నుంచే ఒక క్రిస్టియన్ కుటుంబం ఇతన్ని దత్తత తీసుకుంది. ఆ ఇంట్లోనే పనిచేసుకుంటూ ఆ ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. యుద్ధ పరిణామాల వల్ల 1950 తర్వాత ఇరాక్లో ఉంటున్న జ్యూస్ అందరూ ఇజ్రాయెల్కి వలసపోగా కొంతమంది మాత్రమే ఇరాక్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్లలో జోసెఫ్ కూడా ఒకడు. 60 సంవత్సరాల వయసులో తాను ఉంటున్న క్రిస్టియన్ ఫ్యామిలీలోని ఒక సభ్యుడితో గొడవ అయిన తర్వాత బాధపడి ఇన్ని రోజులు దూరం పెట్టిన మతం జూడాయిజం గురించి నేర్చుకోసాగాడు. తన దేశం కోసం ఏదైనా చేయాలనే తపన వల్ల మొసాద్కు చెందిన గూఢచారులను కలిశాడు. తనను ఇన్ని రోజులు దత్తత తీసుకున్న క్రిస్టియన్ ఫ్యామిలీలో ఇరాక్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఒక పైలట్ మునీర్ రెట్ఫా ఉన్నాడని, ఆ పైలట్ ఇరాక్ ప్రభుత్వ వ్యవహారంతో సంతృప్తిగా లేడని చెప్పడం జరిగింది.
ఈ ఫ్యామిలీ క్రైస్తవ మతానికి చెందింది కాబట్టి అక్కడి ఇరాక్ ప్రభుత్వం వీరితో మరోలా వ్యవహరించేది. ఇదే కాకుండా ఇరాక్ ప్రభుత్వం మునీర్ రెట్ఫాను ఇరాక్లో ఉండే కుర్దులపైన కూడా బాంబుల వర్షం కురిపించడానికి పంపేవారు. నిస్సహాయులైన కుర్దు సముదాయాన్ని చంపడం ఇష్టం లేక ఒకసారి జోసెఫ్తో ఈ దేశాన్ని విడిచిపోవాలని కూడా చెప్పాడు. ఇదంతా చూసిన జోసెఫ్ మునీర్ రెట్ఫా ఇజ్రాయిల్ చేయబోతున్న ఆపరేషన్ డైమండ్కి పర్ఫెక్ట్గా సరిపోతాడనుకొని మొసాద్ని ఆశ్రయిస్తాడు. ఆ తర్వాత ఒక మొసాద్ ఏజెంట్గా ఉన్న ఒక అమ్మాయిని రెట్ఫాతో సన్నిహితంగా ఉండడానికి మొసాద్ పంపించడం జరుగుతుంది. ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పలు టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అదే సమయంలో తాను ఇరాక్ ఎయిర్ ఫోర్స్లో పడుతున్న బాధలను కూడా ఆ అమ్మాయితో చెప్పేవాడు. తనను కావాలనే తన స్వస్థలమైన బగ్దాద్ నుంచి దూరంగా ఉంచారని, తాను క్రైస్తవ మతస్థుడు కావటంతో విమానంలో ఎక్కువ ఇంధనం కూడా వేసేవారు కాదని తరచూ చెప్పేవాడు. మునీర్ రెట్ఫా ఈ ప్లాన్కి సరిపోతాడు అని అనిపించిన మొసాద్ ఛాన్స్ తీసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మొసాద్ ఏజెంట్ ఉరి తీయబడ్డాడు. అందుకే కన్ఫామ్గా తన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ప్లాన్ చెప్పాలని మొసాద్ నిర్ణయించుకుంది. ఎప్పట్లాగే మునీర్ రెట్ఫా మరియు అమ్మాయి హాలిడే ట్రిప్కి బయలుదేరారు. ఆ ట్రిప్ నుంచి రెట్ఫాను ఇజ్రాయిల్కి తీసుకెళ్లి అక్కడ తమ ప్లాన్ గురించి మొత్తం చెప్పడం జరుగుతుంది. ఇజ్రాయిల్ ఆఫర్ విన్న తర్వాత ఎన్ని రోజులు తన వెంట ఉన్న అమ్మాయి ఒక ఏజెంట్ అని, ఆ అమ్మాయికి తనపైన ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదనే విషయం మునీర్ రెట్ఫా త్వరగానే గ్రహిస్తాడు. పదే పదే ఆలోచించి ఇజ్రాయిల్ చేస్తున్న మిషన్ ఒప్పుకున్నాడు. కానీ కొన్ని షరతులు పెట్టాడు. తన డబ్బుతో పాటు తన ఫ్యామిలీ మరియు తన ఇతర బంధువులను కూడా ఇజ్రాయిల్కి తరలించి అక్కడి సిటిజన్షిప్ ఇవ్వాలని కోరాడు. ఈ మిషన్ గురించి మంచిగా ఆలోచించమని, ఒక్కసారి అవునని చెప్పిన తర్వాత వెనుదిరిగే అవకాశం లేదని, తన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని చెప్పగా నేను ఆ ప్లేన్ని తీసుకొస్తానని మునీర్ రెట్ఫా అంటాడు. ఫ్యామిలీ వరకైతే ఓకే, కానీ ఇతర బంధువులను కూడా తీసుకురావడం కొంచెం కష్టమని మొసాద్ అనుకుంటుంది. ఎందుకంటే MiG-21 నడిపే పైలట్ ఫ్యామిలీ ఒక్కసారిగా మాయమైతే ఇరాక్ గూఢచారులకు ఈజీగా తెలిసిపోతుందని మొసాద్ పథకం ప్రకారం వారిని బయటికి తీసుకురావాలని అనుకున్నారు. మునీర్ రెట్ఫా యొక్క తల్లిదండ్రులను మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో దేశం దాటించారు. భర్త, భార్య, పిల్లలను హాలిడే ట్రిప్ పేరుతో దేశం దాటిస్తారు. మునీర్ రెట్ఫా యొక్క బంధువులు ఇంకా బగ్దాద్లోనే ఉన్నారు. వీరిని తర్వాత తీసుకురావాలని ప్లాన్ చేశారు. మరోవైపు మునీర్ రెట్ఫాతో ప్లాన్ మొత్తం వివరించారు. ఈ ట్రైనింగ్లో భాగంగా మునీర్ ప్లేన్ను తరచూ నడిపేవాడు. అలా ట్రైనింగ్ కోసం ప్లేన్ను నడుపుతున్నప్పుడు ప్లేన్ను తీసుకొని నేరుగా ఇజ్రాయిల్కి తీసుకురావాలన్నదే ప్లాన్. ఈ ప్లాన్ గురించి వివరిస్తున్నప్పుడు మొసాద్ మునీర్తో పాటు పనిచేసే వారి పేర్లు చెప్పడం, వారి రోజు షెడ్యూల్ మరియు ఎయిర్ బేస్ యొక్క మ్యాప్ మొత్తం తెలిసి ఉండడం మునీర్కి ఆశ్చర్యానికి గురిచేసింది. ప్లాన్ అంతా బాగానే ఉంది, కానీ ఈ విమానం బేస్ నుంచి ఇజ్రాయిల్ దూరం 900 కిలోమీటర్లు. ఇంతకు ముందు నేను చెప్పినట్లు మునీర్కు రష్యా యొక్క ఆదేశాల మేరకు కేవలం సరిపడా ఇంధనం మాత్రమే ఇచ్చేవారు. ఇరాక్ ఎయిర్ బేస్లో ఇంధనం నింపే వాళ్ళకి రష్యా ఆదేశాలు మనమెందుకు పాటించాలి అని కూడా అనిపించేది. ఇదే విషయాన్ని అదునుగా తీసుకొని ప్లేన్ను చోరీ చేయాలని మునీర్ రెట్ఫా నిర్ణయించుకుంటాడు. 1966 ఆగస్టు 16వ తారీఖు రోజున ఈ మిషన్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత రోజు మాదిరిగానే తనతో పనిచేసే వాళ్లతో మాట్లాడడం జరుగుతుంది. కానీ వాళ్లకు తెలియనిది ఏంటంటే ఇక మునీర్ ఎప్పటికీ ఇరాక్ రాడు. ప్లేన్ను నడిపే ముందు ఇంధనం నింపడానికి వెళ్ళాడు. అక్కడ ఇంధనం నింపేవారు ఆ రోజుకి సరిపడా ఇంధనం మాత్రమే వేయగా మొత్తం ఫుల్గా నింపాలని రెట్ఫా కోరుతాడు. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఎక్కువగా నింపలేము అని అన్నప్పుడు మీరెప్పుడు ఆ రష్యా ఆర్డర్స్ ఫాలో అవ్వండి, కానీ మేము చెప్పే ఆర్డర్స్ ఎప్పుడూ ఫాలో అవ్వద్దు అని హేళన చేసి రెట్ఫా మాట్లాడగా రష్యా ఆదేశాలు తామెందుకు వినాలి అని మొత్తం ట్యాంకును నింపుతాడు. విమానం గాలిలోకి ఎగిరింది. ఇరాక్ ప్రభుత్వం ఇచ్చిన రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్లడం గమనించి ఇరాక్ ఎయిర్ బేస్ నుంచి రెట్ఫాను తాను వేరే దారిలో వెళ్తున్నాడని రేడియో ద్వారా చెబుతారు. తాను ఏమీ మాట్లాడకుండా అలాగే విమానాన్ని నడుపుతూ ఉంటాడు. ఎయిర్ బేస్ నుంచి ఈసారి హెచ్చరికలొస్తాయి. విమానాన్ని తిరిగి తీసుకురాకపోతే పేల్చేస్తామని హెచ్చరిస్తారు. వెంటనే రేడియో ఆఫ్ చేసి మునీర్ రెట్ఫా విమానాన్ని నడుపుతూ ఉంటాడు. అప్పటికే రెట్ఫా యుద్ధ విమానం ఇరాక్ నుంచి జోర్డాన్కి చేరుకుంటుంది. జోర్డన్ రాడార్లో MiG-21 డిటెక్ట్ అవ్వడం వల్ల అక్కడి ఏటీసీ ప్లేన్ గురించి విచారించడం మొదలుపెట్టారు. అదే సమయంలో మరోవైపు ఇజ్రాయిల్ సిరియా యొక్క ఏటీసీను హ్యాక్ చేసి ప్లేన్ సిరియాకు చెందిందని, ట్రైనింగ్ కోసం మాత్రమే అక్కడికి వచ్చిందని చెప్పగా జోర్డన్ ఏటీసీ సైలెంట్ అయిపోతారు.
అక్కడి నుంచి రెట్ఫా విమానాన్ని తీసుకొని ఇజ్రాయిల్ వైపుకు వెళ్లడం జరుగుతుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ నుంచి 2 ఫైటర్ విమానాలు MiG-21తో పాటు చేరి సేఫ్గా ల్యాండ్ అయ్యేలా సహాయం చేస్తాయి. ఇజ్రాయెల్కి MiG-21 చేరుకున్న వెంటనే ఇరాక్లోని ఇతర బంధువులను పిక్నిక్ పేరుతో ట్రక్లో ఎక్కించుకొని కుర్దుల సహాయంతో ఇరాక్ నుంచి బయటపడి ఇరాన్ చేరుకుంటారు. ఇరాన్ నుంచి హెలికాప్టర్ ద్వారా వారిని ఇజ్రాయెల్కి చేరవేయడం జరుగుతుంది. ఇజ్రాయెల్లో ఉన్న పైలట్ ఆ విమానం గురించి మొత్తం తెలుసుకొని కేవలం 1 గంట వ్యవధిలోనే దాన్ని ఎలా నడుపుకోవాలో నేర్చుకున్నాడు. ఆ మరుసటి రోజు న్యూస్ పేపర్లో ఈ వార్త రావడంతో ప్రపంచానికి ఈ విషయం తెలిసిపోయింది. ఇరాక్ మరియు రష్యా పరువు పోయినట్లయింది. 1967లో సిరియాతో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ MiG-21 సిరియాకు చెందిన 6 MiG-21లను ధ్వంసం చేసింది. మునీర్ రెట్ఫా తన ఫ్యామిలీతో ఇజ్రాయెల్లో స్థిరపడ్డాడు. ఇజ్రాయెల్ ప్రభుత్వం డబ్బుతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చింది. ఈ మిషన్ మొత్తానికి కారణమైన జోసెఫ్ తన దత్తత తీసుకున్న ఫ్యామిలీకి మరియు తాను ప్రేమించే ఇజ్రాయెల్ దేశానికి సహాయపడ్డాడు. ఈ మిషన్ను చేసింది ఇజ్రాయెల్ అని తెలిసాక రష్యా తమ ప్లేన్ను తిరిగి ఇవ్వాలని ఆదేశించగా ముందు నుంచే అడుగుతున్న అమెరికా దేశానికి MiG-21ను ఇజ్రాయెల్ దేశం ఇచ్చేసింది. ఇప్పుడు మా దగ్గర విమానం లేదు, అమెరికా వద్ద ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వం రష్యాతో అంది. ఇలా ఆపరేషన్ డైమండ్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. ప్రస్తుతం ఈ ప్లేన్ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో ఉంది. దీని పేరును మార్చి 007గా పెట్టడం జరిగింది. సో ఇది ఆపరేషన్ డైమండ్ స్టోరీ. ఫ్యూచర్లో నేను చెప్పబోయే స్టోరీస్ అప్డేట్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.